అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. మనం అద్దాల గదుల్లో కూర్చొని ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ బయట ప్రపంచంలో రేగుతున్న మంటల సెగ మన గదుల్లోకి కూడా చేరుతోందని గమనిస్తున్నామా? మనందరికీ ఒక ఆలోచన ఉంటుంది, ప్రపంచం ఎటో వెళ్తోంది, మనకెందుకు అని. కానీ నిజానికి మనం ప్రపంచంలో లేము, ప్రపంచమే మనలో ఉంది. మన సమస్యలే ప్రపంచ సమస్యలు. ఇవాళ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ వీటి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూద్దాం. అది కేవలం కొన్ని దేశాల మధ్య సరిహద్దు గొడవ కాదు. అక్కడ క్షిపణి పడితే ఇక్కడ స్టాక్ మార్కెట్ కుప్పకొలుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కుప్పకొలుతుంది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఎక్కడో గ్యాస్ పైప్ లైన్లు దెబ్బతింటే ఇక్కడ సామాన్యుడి వంటింట్లో మంట తగ్గుతోంది. పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగితే ఒక సామాన్యుడి నడ్డి విరుగుతుంది. అదేవిధంగా మనం వాడే వనరులు, మనం చేసే ప్రతి పని ప్రపంచం మీద ప్రభావం చూపుతుంది. ప్రపంచం ఒక గొలుసు లాంటిది. అందులో ఒక్క లింకు తెగినా మొత్తం గొలుసు విడిపోతుంది. ఆహార కొరత వచ్చినా, యుద్ధం వచ్చినా అది అందరినీ సమానంగా బాధిస్తుంది. అందుకే మిత్రులారా, మనం మారిస్తే ప్రపంచం మారదు, మనం మారితేనే ప్రపంచం మారుతుంది. నా సమస్య అని మనం దేనినైతే అనుకుంటున్నామో అది రేపు ప్రపంచ సమస్యగా మారవచ్చు. మన రేపటి తరం ఒక ప్రశాంతమైన ప్రపంచంలో బతకాలంటే ఇవాళ మనం చేసే ప్రతి చిన్న పనిలో బాధ్యత ఉండాలి. స్వార్థం వేడి సమిష్టిగా ఆలోచిద్దాం. ప్రపంచం బాగుంటేనే మనం బాగుంటాం. మనమే ప్రపంచం, ప్రపంచమే మనం. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్ రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అవ్యక్త మురళి ఇన్సైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.